హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారు? మీరైతే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు మా ఛానల్‌కి చాలా మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు. చాలా చాలా థాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకమైన రోజుంది. నా భార్య పుట్టినరోజు. అయితే ఈరోజు ఇంకొకరి పుట్టినరోజు కూడా ఉందండోయ్! మన సబ్స్క్రైబర్స్ సునీత వాళ్ళ హస్బెండ్‌ది కూడా ఈరోజు పుట్టినరోజంట. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లక్ష్మణ్ గారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇలాగే మన ఛానల్‌కి సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి స్టోరీలు ముందు ముందు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. అయితే ఇలాగే ఎవరైనా బర్త్డేలు ఉంటే చెప్పండి, విషెస్ చెప్తాము. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరందరూ మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. నా పుట్టినరోజుకి మంచి విషెస్ చేశారండి. చాలా చాలా థ్యాంక్స్. మీకు అందరికీ రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. మీరు ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మంచిగా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకోండి ఫ్రెండ్స్. అయితే వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్కి ఓన్లీ హాయ్ చెప్పడం కష్టం అవుతుంది, విషెస్ మాత్రమే చెప్తామండి. హాయ్ చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్ అయిపోతుంది అని కొంతమంది అంటున్నారు. అందుకని హాయ్ చెప్పట్లేదు, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. మీ బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఉంటే చెప్పండి, మేము విష్ చేస్తాం మీ పేరు పెట్టి. అయితే పదండి మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంటింటి రామాయణం 63 ఎపిసోడ్కు వెళ్ళిపోదాం. అబ్బబ్బబ్బబ్బా! ఆ చందమామ అస్తమించాడు కానీ చందమామ ఉంటే చందమామకి ఈమెకి పోటీ పెడితే ఈమెనే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటుంది. ఎంత బాగుంది అసలు. రాజవాడిది అంటే అదృష్టం. ఎక్కడి నుంచి పట్టాడో ఏమో ఇంత మంచి ఫిగర్ని. ఇలా చూసుకుంటూ ఉంటాను, నా సైడు చూడట్లేదు. కాసేపు అయినా కళ్ళారా చూసుకోవచ్చు. ఎంత బాగున్నారు మీరు. నాకే భార్య అయినుంటే రోజు సుఖపడేవాడిని. ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా జంట సూపర్ ఉంది అనేవాళ్ళు. నా పిల్లాన్ని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తే బండరాయిని నెత్తి మీద ఎత్తుకొని పోయినట్టే. ఆ, అలా ఉంది. ఈవిడెందుకు నాకు భార్య అవ్వలేదు అసలు. రాజు కన్నా ముందు నేనే చూస్తే బాగుండేదేమో. హ్మ్, అదృష్టం అంటే వాడిది. అవును, ఈరోజు లతది పుట్టినరోజు కదా, ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చి ఈరోజు బుట్టలో వేసుకోవాలి. మంచి మంచి అభిప్రాయం నా మీద కలిగేలా చేసుకోవాలి. రోజు వాకింగ్కి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే దగ్గరవుతాను. రోజు వస్తాను ఈమె కోసమైనా. అమ్మయ్య, ఎవ్వరూ లేరు, దగ్గరకు పోయి విసేజ్ చెప్తాను. వీడేంటి నా పిల్లల్ని కళ్ళు ఆర్పకుండా అలా చూస్తూ ఉన్నాడు. ఏమిరా, జాగింగ్కి వెళ్ళావా? అబ్బా, వీడొచ్చేసిండు. వెనకని పెళ్ళంతో ఒక పట్టుకొనే తిరిగేటట్టు ఉన్నాడు. ఎప్పుడు చూసినా పెళ్ళాం దగ్గరనే కనిపిస్తాడు. అబ్బాబ్బా, దేశంలో లేని పెళ్ళాం వీడికే ఉన్నట్టుంది. అవునరా, జాగింగ్కి వెళ్ళాను, రోజు వెళ్తాను. నువ్వు కూడా వస్తావా నాతో పాటు? లత, కాలేదా ముగ్గు? వెళ్ళిపో లోపలికి. అయిపోయిందండి, వెళ్తున్నాను. అయ్యో, ఏంట్రా వదినమ్మని అలా పంపించేసావు లోపలికి? విసిట్ చెప్దాం అనుకున్నాను. ఈరోజు బర్త్డే ఉన్నట్టుంది కదా, నువ్వు స్టేటస్ పెట్టావు. అవునరా, ఇంట్లో చాలా పని ఉంది కదా, అందుకే వెళ్ళిపోమన్నాను. అయినా నువ్వంత పరిచయం లేవు కదా, అందుకే చెప్తావో లేదో అనుకొని ఊరుకున్నాను నేను. పుట్టినరోజు విషయం చెప్పడానికి అంత పరిచయం ఉండాలా ఏంటి? ఫ్రెండ్స్కి ఎవరెవరికో చెప్తాము, తెలిసిన వాళ్ళకు కూడా చెప్తాము. అలాంటిది నా క్లోజ్ ఫ్రెండ్ అయినా భార్యకి విషయం చెప్పకుండా ఎలా ఉంటాను? పద ఇంట్లోకి, చెప్తాను కానీ. ఇప్పుడు ఏం వద్దులేరా, కాసేపు అయినాక అందరికి ఫోన్లు చేసి లంచ్కి మా ఇంటికి పిలుద్దాం అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ, మళ్ళీ లత వాళ్ళ గంగ ఉంది కదా, లత ఫ్రెండ్ గంగ, వాళ్ళ ఫ్యామిలీ అందరినీ పిలుద్దాం అనుకున్నాను. లంచ్ మా ఇంట్లోనే చేద్దాము, అప్పుడు చెప్దు కానీ లేరా, ఇప్పుడు ఎందుకు, ఇంట్లో లతకి చాలా వర్క్ ఉంది.
ఓహో! అవునా? అట్లయితే మంచి గిఫ్ట్ తీసుకురావాల్సింది వదినమ్మకు. సరే అయితే రా, వెళ్తున్నాను మరి బాయ్. చూడండి వీడి మనసులో ఏదో ఉంది. నా భార్యను అలా చూస్తూ ఉన్నాడు. నాకు అనుమానం వచ్చింది. ఫ్రెండ్ అన్నప్పుడు కొంచెం ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సింది. ఏదైనా ఉంటే బయటనే మాట్లాడుకోవాలి, బయటనే చూసుకోవాలి కానీ ఇంట్లోకి మాత్రం రానియద్దు. ఇలాంటి వాళ్ళని మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. అసలు నా భార్యనేమో పిచ్చిది. అదే ముగ్గు పనిలో అది ఉంది. అసలు పైన ఏం జరుగుతుందో, ఎవరు చూస్తున్నారో ఏంటో అని చూసుకోలేదు. అమాయకురాలు నా భార్య. అసలు దాన్ని అనడానికి లేదు కానీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. మీరు మాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి కూడా కొంచెం కామెంట్ చేస్తూ ఉండండి. రాజాలత శ్రీధర్ నుంచి జాగ్రత్త చూసుకోలతని అని చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం ఇంకా మంచి మంచి స్టోరీస్ చెప్పుకుందాం, చేసుకుందాం. అయితే ఈరోజు సునీత హస్బెండ్ది లక్ష్మణ్ పుట్టినరోజు అంట. అయితే నేను ఈరోజు విషయం చెప్తున్నాను. ఇంకెవరైనా మర్చిపోతే సారీ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లక్ష్మణ్ గారు. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నా భార్య కూడా పుట్టినరోజు. అందరూ విష్ చేయండి ప్లీజ్. అయితే ఫ్రెండ్స్ ఈరోజు నాకు చాలా చాలా పని ఉంది ఫ్రెండ్స్. బయటకు వెళ్ళి మటన్ తీసుకురావాలి, చికెన్ తీసుకురావాలి, నా భార్య కోసం ఇంకేమైనా తీసుకురావాలి, పువ్వులు, ఇంకేమైనా చెప్పండి. ఇంకేమైనా నేను మర్చిపోతే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే పదండి మరి ఇంకెందుకు ఆలస్యం, మటన్ చికెన్కి అయితే వెళ్తున్నాను. నా భార్య అయితే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మీరు కూడా జర కామెంట్లు మంచిగా మనస్ఫూర్తిగా చేయండి. విషయం చెప్పండి నా భార్యకి. ఇలాగే నిన్ను నూరెళ్ళు చల్లగా ఉండాలని. త్వరలోనే మా ఇద్దరికి బుల్లి అబ్బాయి అన్న బుల్లి పాపదన్న పుట్టాలి అని దీవించండి ఫ్రెండ్స్. బంగారం నీకు ఇంకేమైనా కావాలా చెప్పు, నేను బజార్కి వెళ్దాం అనుకుంటున్నాను. నాకేం అవసరం లేదండి. ఇంకేం తెస్తారు? ఇంట్లోకి కూరగాయలు, మటన్, చికెన్ తెస్తానన్నారు కదా, అవి తీసుకొని రండి. నాకేం అవసరం లేదు. మల్లెపూలు వద్దా మరి రాత్రికి? ఎప్పుడు అదే చింత మీకు. ఇంకేం పని లేదు. పండి తీసుకురాపండి. ఏవైనా తీసుకురాపండి. మీ ఇష్టం ఉన్నది తీసుకురండి. నేను ఇవి తీసుకురా, అవి తీసుకురా అని ఏవి చెప్పండి. మీ ఇష్టం. పండి. పని కావాలి ముందు. చాలా పొద్దెక్కింది. అందరికి పిలవాలంటారు. వంట వాళ్ళని ఇద్దరిని పిలుస్తానన్నారు. ఇంకే పని కాలేదు. మీరు ఇంకా మల్లెపూలు తీసుకురావన్నా, బెడ్రూమ్ అలంకరించాలన్నా ఇవే మాట్లాడతారు. ఆ పని అయినాకనే అన్ని పనులు బంగారం. ఓహో అలాగా. అయితే ఇవన్నీ పనులు అన్ని పక్కన పడేసి పదండి మరి పోదాం బెడ్రూమ్లోకి. 24 గంటలు బెడ్రూమ్లోనే ఉందాం. ఇంకెందుకండి పుట్టినరోజులు జరుపుకోవడము, వాళ్ళని వీళ్ళని పిలిచి ఫుడ్ పెడదా అనడము, అవన్నీ ఎందుకు మరి? పదండి మరి, ఇంకెందుకు ఆలస్యం. నాకంటే నువ్వే స్పీడ్గా ఉన్నావే ఈ మధ్య. దొంగ మనసులో ఉంటుంది కానీ బయటకు చెప్పవు. చీచి, కొంచెం కూడా సిగ్గులేదు. నేను ఎలా అంటున్నానో కూడా నీకు అర్థం కావట్లేదు. నడవండి ఇక్కడ నుంచి. పోయి తొందరగా పని చేసుకొని రాపోండి. వెళ్ళండి శ్రీవారు, ప్లీజ్ వెళ్ళండి. పని కావాలండి. వెళ్ళండి ఇక్కడ నుంచి. పద పద, నడవండి నడవండి. అబ్బా కదలట్లేదు కదా, స్తంభంలాగా ఇలా నిల్చొని ఉంటారు. నడవండి, కదలని కదలని. నన్ను ఇంట్లో నుంచి గంటేస్తున్నావు కదా. సరే సరే, తర్వాత చెప్తాను నీ పని. సరే చెప్దురు కానీ, మంచిగా చెప్దురు కానీ. ఇప్పుడైతే పని చూడండి. వెళ్ళండి. బౌల్ ఇలాగే ఉన్నాయి, ఎక్కడ పని అక్కడే ఉంది. మా ఆయన చూడు ఎప్పుడు కిచెన్లోకి వచ్చి సరసలాడుతూ ఉంటాడు. ఏం చేయాలబ్బా, అస్సలు మనసుకు పట్టట్లేదు. ఈయన ఇంట్లో ఉంటే నా పని ఏది కాదబ్బా. త్వరగా చేసుకోవాలి. మా ఆయన మళ్ళీ మార్కెట్ నుంచి వచ్చేసరికి నేను అన్ని పనులు చకచకా చేసుకోవాలి. మాఘమాసం ఎప్పుడు వస్తుందో, మౌన రాగాలెన్ని నాలో, ఎవరంటే ఎట్టమ్మా, వివరాలే చెప్పమ్మా. మాసం ఎప్పుడు వస్తుందో. ఫ్రెండ్స్ ఏంటి సంతోషంగా ఉంది లత అని చూస్తున్నారా? చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే మా ఆయన నా పుట్టినరోజుకి ఎంత హ్యాపీగా ఉండేటట్టుగా గిఫ్ట్ ఇచ్చాడంటే, చాలా ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చాడు నాకు. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. మీరు కూడా, మీ భర్తలు కూడా మీకు మంచి గిఫ్ట్ ఎప్పుడైనా ఇస్తే చాలా సంతోషంగా ఉంటారు కదా. ఉంటారా లేదా కామెంట్ చేయండి. ఆయన పుట్టినరోజు కూడా త్వరలోనే వస్తుంది.
ఏం గిఫ్ట్ ఇవ్వాలనేది కొంచెం కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్. ఎలాంటి గిఫ్ట్ అయితే మగవాళ్ళకి ఇష్టం ఉంటుంది అనేది నాకు అంతగా తెలీదు. మీరు కొంచెం చెప్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు హెల్ప్ చేయండి జరా. మంచి గిఫ్ట్, మా ఆయన చాలా చాలా సంతోషపడాలి. ఆ గిఫ్ట్ చూడగానే ఆయనకు ఎప్పుడు లేని సంతోషం రావాలి. ఎందుకంటే 24 గంటలు నా సంతోషం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన సంతోషం గురించి కూడా నేను ఆలోచించాలి కదా ఫ్రెండ్స్. ఏమంటారు, నిజమా కాదా? లతక్క, చెప్పారిక. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే అక్క. గాడ్ బ్లెస్ యూ అక్క. నువ్వు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. చాలా చాలా థ్యాంక్స్ హరిత. బయట నుండి పిలుచుకుంటూ లోపలికి వచ్చానక్క. అయితే హాల్లో కనిపించలేదు, బెడ్రూమ్లో కనిపించలేదు. ఇక కిచెన్లోనే ఉంటుంది అక్క అనుకొని ఇక్కడికి వచ్చాను. మరి మొత్తం డోర్లు ఓపెన్ పెట్టేశారేంటక్క? కుక్కలు ఏమైనా వస్తే? ఏం రావరిత, ఇగో కొన్ని బౌళ్ళు ఉన్నాయి, తోమి బయటకు వద్దామని నేనే అనుకుంటున్నాను. మీ బావగారు ఇప్పుడే మార్కెట్కి వెళ్ళారు. అందరిని పిలుద్దాం అనుకుంటున్నాను. మీ అత్తయ్యకి కూడా చెప్దామని అనుకుంటున్నాను. నేను రావాలా, మా ఆయనకి చెప్పాలా చెప్పమని అని చూస్తున్నాను. నువ్వే వచ్చేసావు. మీ అత్తయ్యకి కూడా చెప్పు, అందరూ మధ్యాహ్నం లంచ్కి మా ఇంటికే రావాలి. ఓ, లంచ్ ఏర్పాటు చేస్తున్నారా? సరే అక్క, అందరం వస్తాము. నా కొడుకు, నేను, మా ఆయన, మా అత్తయ్య, మా మామయ్య, మా బావగారు, అక్క కూడా వచ్చారు. ఈరోజు మధ్యాహ్నంకి వెళ్ళిపోతానన్నారు వాళ్ళు. ఇక ఇల్లు పని గురించి వచ్చారు, మాట్లాడారు. వెళ్ళి మళ్ళీ 2 నెలలు ఉండడానికి ఇంకా అన్ని సర్దుకొని వస్తామని అన్నారు అక్క. వాళ్ళకు కూడా చెప్పనా మరి? మేమే రావన్నా? తీసుకొని రారిత మీ అక్కయ్యను కూడా. నువ్వు నీతో పాటు ఒకసారి పరిచయం చేసుకుందాం. తీసుకొని రావద్దా? ఇప్పుడు ఏం చేస్తుంది ఇంట్లో? ఏం చేస్తుంది? ఎప్పుడు అత్త కోడళ్ళు ఇద్దరు ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. పెద్ద కోడలు అంటే మా అత్తయ్యకు పడిసొచ్చా అంత ప్రాణము. ఇక నా మీద అంటే నిప్పులు జరుగుతుంది, కానీ ఇక పెద్ద కోడలు అంటే మస్తు కాశ మీకు. కొంచెం ముందొచ్చిందానే పొగరు అధికారము చెలాయిస్తూ ఉంటారు హరిత. నువ్వు బాధపడకు, నీది నీకుంటుందిలే. నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే. ఎందుకు పిచ్చిదానిలాగా ఊరికి బాధపడుతూ ఉంటావు? అలా అనుకోనే బ్రతుకుతూ ఉన్నానక్క. నా భర్త అయినా మంచిగా ఉంటే మా అత్త మామతో నేంటి నాకు, నా భర్త మంచిగా ఉన్నాడు కదా అని అనుకొని బతుకుతూ ఉన్నాను. మా ఆయన మొన్నటి వరకు బాగానే ఉండక్క. ఇప్పుడు అన్ని చెడు అలవాట్లు నేర్చుకున్నాడక్క. ఏ ఆడదాన్ని చూస్తే ఆడిది నా సొంతం కావాలనుకునే మనస్తత్వం అక్క మా ఆయనది. అవును కదా, నాకు కూడా తెలిసే మీ ఆయన సంగతి. ఎందుకంటే ఇంకా నువ్వు అంటే బాధపడతావని చెప్పి మా ఆయనతో చెప్తే కూడా మా ఆయన మళ్ళీ ఊరుకోరని చెప్పేసి మనసులోనే పెట్టుకొని ఉన్నాను. కానీ మీ ఆయన క్యారెక్టర్ అంత మంచిది కాదని నాకు ఫస్ట్ చూసిన రోజే అనిపించింది. మా ఇంట్లోకి టీ పెట్టియమని అదని ఇదని ఏదో సాకు పెట్టుకుంటూ మా ఇంట్లోకి వచ్చాడు. ఆ విషయం నీకు చెప్తే బాధపడతావు. మళ్ళీ ఎందుకు లేకి రైకున్నల మీద నింద పెట్టిందని ఒక పేరు వస్తుంది అనేసి ఊరుకున్నాను. కానీ నీకు చెప్పకుండా అలాగా ఉన్నాను. మా ఆయనకు కూడా చెప్పకుండా ఉన్నాను. మా ఆయనకు కూడా రాను తెలిసిపోతుందిలే, ఎందుకు చెప్పడము అని అనుకున్నాను. ఫ్రెండ్ కదా అని ఆలోచించాను అంతే. నువ్వు సంతోషంగా ఉండే సమయంలో నేను నా బాధలన్నీ చెప్పి నిన్ను బాధ పెడుతున్నాను అక్క. సారీ అక్క, వెళ్ళొస్తాను. మరి సంతోషంగా ఉండు బావగారితో. ఈరోజు బర్త్డే మంచిగా జరుపుకో అక్క. మేము కూడా మధ్యాహ్నంకు వచ్చేస్తాము. సరే మరి అక్క, వెళ్ళొస్తాను. సరే హరిత, వెళ్ళిరా. అప్పటికి బాబుని తీసుకొని రా, మర్చిపోకు. ఒక్కొక్కరి బాధలు ఒక్కొక్క తీరుగా ఉంటాయి. ఏం చేస్తాం, చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు అందరికి చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబర్స్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు. మన స్టోరీస్ ముందుకు ఇంకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నా పుట్టినరోజు సందర్భంగా విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మన స్టోరీ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అందరూ మోమాట పడకుండా తినండి. నర్సక్క, గంగా, ఏమే అన్న, నువ్వు కూడా మంచిగా తిను. వచ్చినమే తినడానికి కదా రాజా, తినకుండా పోతాం. తినే పోతాం, మొత్తం వడబెట్టే పోతాం. మాకు కొత్త చుట్టాల మా రాజా, కడుపు నిండా తింటాం. మీరు కూడా కూర్చోండి, మా సరిగ్గానే తిందాం అందరం కలిసి. అవురా రాజా, అందరం కలిసి తినేవాళ్ళం కదరా, మా సరిగ్గానే కూర్చోండి. మీరు కూడా కూర్చోవాలి అతక్క, మీరు కూడా తినండి. అందరం కలిసి కూర్చుంటే బాగుంటది కదా. వద్దు, మేము తర్వాత తింటాం హరిత, మీరు తినండి కడుపు నిండా. మేము తినుకుంటూ కూర్చుంటే మీ అందరికి ఎవరు వడ్డిస్తారు? అలా కూర్చుంటే బాగోదు. మీరు అందరికి కడుపు నిండా పెట్టిన తర్వాత మేము లాస్ట్కి తింటాం. బాగున్నాయి రాజా వంటలు. ఎవరు చేశారో కానీ సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఎవరు చేశారేంటి? లతనే చేసిందా? లేదన్నా, వేరే ఇద్దరిని పిలిపించాను వంటలు చేసే వాళ్ళు. వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు, అందుకే వాళ్ళని పిలిపించాను. లతతోనే అవుతుంది ఒక్కదాంతో. నర్సక్క, ఇంకో సమోసా పెట్టనా?
ఏ వద్దే, ఇగో రాజా కూడా బాగానే చికెన్ వేసిండు, మటన్ వేసిండు. అమ్మో ఇదే వదలేదు, ఇంకా సమోసానా వద్దిగా. అరితా నీకు? వద్దక్క, ఇదే చాలా అయిపోయింది. మా చిన్నోనికి తీసుకుపోతే సమోసా కావాలంటే. గంగ భర్త ఏం మాట్లాడతలేడు అన్నా, నువ్వేం మాట్లాడవేమే? బాగుందా? ఎట్లున్నాయి కూరగాయలు? చాలా బాగున్నాయి రాజా, సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇలాంటి టేస్టీకరమైన వంట తింటున్నాను నేను. అదేం కాదు, మా అన్న రోజు మంచి మంచి వంటలు తింటాడు. మా గంగ సూపర్ వంట చేస్తుంది, నాకన్నా టేస్టీగా వండుతుంది. కూరగాయలు అన్ని రకాల వంటలు చేస్తుంది గంగ. ఏమనుకుంటున్నావు? ఏదో కామెడీ చేస్తున్నట్టున్నాడు అన్న, ఇలాంటివి ఎప్పుడు తినలేనని. ఎంత మంచి వంటలు చేసిన రోజు ఏదో వంక పెడతాడు లత మీ అన్న. అవి కామనే, ఇక ఇంట్లో ఉంటాయి. ఇక పోయి వస్తాం రాజా. సరే అన్న, ఎప్పుడు ఇట్లనే వస్తూ ఉండండి. వస్తాం వస్తాం, ఇట్లనే వస్తూ ఉండాలంటే నీ పిల్లం నీళ్ళు పోసుకోవాలి కదా తమ్మి, తొందరగా నీళ్ళు పోసుకోమను. రోజు నా పిల్లం నీళ్ళు పోసుకుంటుంది, నీళ్ళు పోసుకోకపోతే పాలు పోసుకుంటుందా? నువ్వు గమ్మత్ మాట్లాడుతావు అక్క. అయ్యో, నీళ్ళు అంటే ఆ నీళ్ళు కాదు రాజా, ప్రెగ్నెంట్ ఉండడము అంటుంది. ఓ అర్థమైంది అర్థమైంది. సరే ఇంకా మేము కూడా వెళ్ళొస్తాం రాజా, మరి జాగ్రత్తగా ఉండండి. ఏమైంది గంగా, నువ్వు ఉంటున్నావు కదా రాత్రికి, పిల్లలను కూడా తీసుకొని వస్తా, రాత్రికి ఇటే ఉంటా అని మాట్లాడినావు. ఏమైంది? పిల్లల్ని ఎందుకు తీసుకొని రాలేదు మరి? నువ్వు ఇద్దరే ఒప్పుకుంటూ వచ్చిరు. అవునే, ఇంకా స్వీట్కి ఎగ్జామ్స్ ఉన్నాయా అని అన్నది, అందుకే తీసుకురాలేదే. ఇక చదువుకుంటుంది రానబట్టే. ఇక ఇద్దరు పిల్లల్ని వదిలేసి మేము రాత్రికి ఈడు ఉంటే బాగుండదు కదా, ఉసి పిల్ల కదా. సరే గంగ, మరి జాగ్రత్తగా వెళ్ళండి. బండి మీద చీకట్లు వెళ్తున్నారు, మళ్ళీసారి పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోయినాక వద్దురు కానీ 2 రోజులు ఉందరు కానీ. మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ. రాజా, చాలా సంతోషంగా ఉంది. ఇంతమందికి మనం అన్నం వడ్డించి పెట్టడం, వాళ్ళు తినడం, కడుపు నిండా మనల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉందండి. నా బంగారం, సంతోషంగా ఉండాలనే కదా ఇవన్నీ చేస్తున్నాను. పద మనం తిందాం, ఇంకా భయంగా కొట్టుకుంటూ కూర్చుంటే 12 అవుతుంది. పా, పొద్దున్నుంచి మీరు ఏం తినలేదు, నేను ఏమి తినలేదు, అయినా కూడా ఆకలి వేయట్లేదండి. అంత సంతోషంగా ఉంటే ఆకలి అనేది ఉండదని అంటారు కదా, నిజమేనండి. చాలా ఆకలేస్తుంది ఇప్పుడు. పదండి తిందాం. నకరాలు.